ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు మామా? హే సీత, ఏమైంది నీకు? రా మామా, బయటికి వెళ్ళి గోదావరి గట్టు మీద రామచిలకనే అనే సాంగ్ ఇంకా రౌండ్ వేసుకుందాం. రా మామా. ఏ, ఛీ, వదులు. ఏ మామా, నీకు ఈ సాంగ్ నచ్చలేదా? పోనీ ఇంకో సాంగ్ వేసుకుందామా? మామా మామా చందమామా. Stop it, సీత. తాగొచ్చావా ఏంటి? లేదే. నువ్వు తాగవా? ఛీ, నాకు ఆ పాడ అలవాటు లేదు. నాకే అలవాటు. మగాడివి నీకే లేకపోతే నాకెలా ఉంటుందిరా మామా? ఆప్ సీత, స్టాప్ ఇట్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమైందిరా? చూడు పిన్ని, సీత ఎలా బిహేవ్ చేస్తుందో. చూడు పిన్ని, సీత ఎలా బిహేవ్ చేస్తుందో. ఏయ్, నన్ను ఇమిటేట్ చేసి ఇరిటేట్ చేసావంటే చెంప పగల కొడతాను. ఏంటి మామా, చెంప మీద ముద్దు పెడతావా? పెట్టు పెట్టు పెట్టు. నా మామ నాకు ముద్దులు పెడుతుంటే మధ్యలో మీరేంటత్తలు? సీతకి ఏమైంది పిన్ని? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మీరు సీతను తీసుకొచ్చారని నేను ఊరుకుంటున్నాను, లేదంటే ఇంట్లోంచి గెంటేసేవాణ్ణి. ఇది నా ఇల్లు, నన్నెవరు గంటుతారు? ఎవరు రండి చూద్దాం. బస్తీ మే సవాల్. ఏంటి రెచ్చిపోతున్నావు? కొట్టానంటే పళ్ళు రాలిపోతా. ఆగు, వద్దు రామ్, చేయి చేసుకోకు. సీతని మేం తీసుకెళ్తాం. రా సీత. నేను రాను, ఇక్కడే ఉంటాను. ఇది నీ గది కాదు, పక్క గదిలో పడుకుందు గాని. పద. నేను రాను అంటున్నానా? అరే, వెళ్ళకపోతే బయటికి తోసేయండి పిన్ని. నేనే నిన్ను తోసిస్తాను, నీ ముక్కు చెవులు కోసేస్తాను. అయ్యో సీత, సీత నువ్వు రా. పట్టుకో రా అర్చన. సీత, రా. కోసేస్తాను మామా. మామ నన్ను తిట్టాడు, నేను అలిగాను. ఇలా కూర్చో. నన్ను తిట్టాడు, నేను అలిగాను. ఆ, రామ్ తిట్టాడు అని ఫీల్ అవ్వకు సీత. తర్వాత మేం వాడికి సర్ది చెప్తాంలే. నన్ను ఇంట్లో నుంచి గంటేస్తాడా? ఎలా గంటేస్తాడు? ఆ రామ్ గెంటేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? నీకు మేమున్నాం కదా సీత. నేనుండగా నీ మీద చేయి వేసేదెవరు? మంచి అత్త. కానీ నువ్వు నేను చెప్పినట్టు వినాలి. నువ్వు ఏం చెప్పినా వింటాను అత్త. మీరేం చెయ్యమంటే అది చేస్తాను. ఇదిగో ఈ కాగితం మీద ఇక్కడ ఒక చిన్న సంతకం పెట్టు. ఆ, మీరు అడిగితే నా ప్రాణమే ఇచ్చేస్తాను అత్త. సంతకం ఒక లెక్క. ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇక్కడ, ఇక్కడే. మ్. అక్కడే. పెట్టేశానత్త. ఇక రా, రా సీత. పడుకుందు గాని హాయిగా నిద్రపో.
కూర్చో పడుకో. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సీత. సీతని ఇక్కడికి తీసుకొచ్చిన పని పూర్తయింది. మన చేతికి బ్రహ్మాస్త్రం దొరికింది. నెక్స్ట్ ఏంటి మహా? రేపు మార్నింగ్ ముఖర్జీ గారి ఇంటికి వెళ్ళి ఈ లెటర్ చూపించడం, ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకోవడం. ఆ, మరి ఈ సీత సంగతి? రేపు చూద్దాం. ఉమ్, పద. గుడ్ మార్నింగ్ ముఖర్జీ గారు. గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి గారు, రండి కూర్చోండి. మీరేంటి ఇంత ఉదయాన్నే వచ్చారు? మిథునతో మాట్లాడాలని వచ్చాం. మిథునతోనా? అవును ముఖర్జీ గారు, మా కాబోయే కోడలతో మాట్లాడాలని వచ్చాం. మిథున ఇంట్లోనే ఉంది కదా? మిథున ఏంటి మహా, మిథున పేరు చెప్పగానే నీళ్లు నమ్ముతున్నాడు? కొంపతీసి మిథున సీత ఒక్కరే కాదు కదా? ఆ ఇద్దరు ఒకరు ఎలా అవుతారు? అంటే వాళ్ళు ఒక్కరే అయితే సీత మనింట్లో ఉంది కాబట్టి మిథున ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు కదా? ఆ విషయం ఇప్పుడే తెలుద్దాం. ఏంటండి మిథున పేరు చెప్తే కంగారు పడుతున్నారు? కంగారు అంటే అది మిథునని పిలవండి సార్. మీరు తర్వాత వస్తే బాగుంటుందేమో. తర్వాత ఎందుకు? మిథున ఇంట్లోనే ఉంది కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.